బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ గారు, ఏరువాక పున్నం అని ఇప్పుడు జూన్ 11న రాబోతోంది. జనరల్ గా రైతుల పండగగా మనకు తెలుసు. అలాగే ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఏంటంటే సాక అమ్మవారికి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి వెలుపుకి ఇళ్ళ వెలుపు ఉంటారు కదా, వాళ్ళకి కానీ గ్రామ దేవతలకు కానీ తీసుకెళ్లి సాకలు పెడుతూ ఉంటారు పరమ నైవేద్యంగా పెట్టి. కానీ మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు మీరు ఈ రోజు గనక ఈతి బాధలతో బాధపడే వాళ్ళకి కానీ అష్ట కష్టాల్లో బాధపడే వాళ్ళకి సింపుల్ రెమెడీస్, ఒక 3 రెమెడీస్ ఫాలో అవుతే ఈజీగా వాళ్ళకి ఆ పుణ్యం నుంచి ఒక దారి, ఒక వెలుగు, ఒక జ్యోతి కనిపిస్తుంది అని మనం డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్తాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో సంతోషం అండి కీర్తి గారు. మంచి అకేషను. ఏరువాక పున్నమి. ఈ మాట తెలవని వాళ్ళు ఎవరైతే ఉండరేమో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజలు. ఎందుకంటే మనం అగ్రికల్చర్ డామినేటెడ్ ల్యాండ్లో నుంచి వచ్చాము. హైదరాబాద్లో ఐటీ ఉన్నా కానీ దానికి ముందు కానివ్వండి, ఇప్పుడు కానీ స్టిల్ ఆంధ్ర కూడా మొత్తం ఫుల్ ఐటీ డామినేట్ కాకుండా అగ్రికల్చర్ డామినేటెడ్ నుంచి మనం అందరం వచ్చున్నాం. కాబట్టి ఏరువాక పున్నమి అనేది అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్కి మేనాటి కొంతమంది రికగ్నైజ్ చేసుకోకపోవచ్చాము. బట్ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు. మీరు చెప్పిన విధంగా నేను గుంటూరు నుంచి వచ్చాను కాబట్టి మా దగ్గర సైడ్ కూడాను విలేజెస్లో గ్రామ దేవతలకు పూజ చేస్తారు. అయిపోయిన వెంటనే నవధాన్యాలు తీసుకొని అరక కట్టుకొని నాగలు పెట్టుకొని ఊరంతా ఒక రౌండ్ చేసేసి ఎద్దులన్నింటిని పూజ చేసుకొని పొలానికి వెళ్ళిపోతారు. దున్నటం స్టార్ట్ చేస్తారు. ఏరువాక పున్నమి రోజు యొక్క విశిష్టత అది. చిన్నప్పుడు మేము కూడా సందర్గా చూసుకొని ఒక కళ్ళ పండుగలాగా అన్నీ చూస్తుండేవాళ్ళం. ఇప్పటికీ స్టిల్ నాకు వాట్సాప్లో అవి మెసేజ్లు పెడుతూ ఉంటారు మా ఊళ్ళో జరిగే జాతరలు అవంతా. అయితే అందరికీ తెలిసింది అది ఒక్కటి. అయితే ఈ పౌర్ణమికి, జ్యేష్ఠ పూర్ణమికి ఇంకా 3-4 విశిష్టతలు ఉన్నాయన్నమాట. ఒకటి, మనం కేస్ బై కేసు రియల్ టైంలో ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పండుగని, అది వచ్చేటప్పటికి మనకి 11న బుధవారం జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి రోజు వస్తుంది అనమాట. పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంలో వచ్చింది కాబట్టి జ్యేష్ఠ మాసం అవుతుంది. అది లాజిక్. ఇందులో 3 కేస్ స్టడీస్ లాగా తీసుకుందాం. ఒకటి, నాకు యుఎస్ నుంచి ఒక ఆల్మోస్ట్ 4-5 months బ్యాక్ ఒక కాల్ వచ్చిందండి. ఒక లేడీ కాల్ చేసింది. వాళ్ళది లవ్ మ్యారేజ్ 4 years యుఎస్లోనే. చదువుకోవడానికి వెళ్ళారు, అక్కడ క్లాస్లో లవ్, ఆ తర్వాత జాబులు చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి ఒప్పుకున్నారు. మొత్తానికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మెచ్యూర్డ్లో ఒక జాబ్లో ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అగ్రీ అయ్యారు, పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏమైందంటే సిచ్యువేషను, వాళ్ళిద్దరు మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అన్యోన్యత లేక వాళ్ళిద్దరు మళ్ళీ సపరేట్గా ఉంటున్నారు. ఈ విషయం ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్కి అంతగా తెలవదు. కానీ ఈమె బాధపడుతూ ఉంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇలా అవుతుంది ఏంటి, దీనికి ఎలా సొల్యూషన్ ఏంటని నాకు వచ్చారు. ఇలా చాలామందికి ఉన్నాయండి. ఇది ఒకటి. రెండోది ఏంటంటేనండి, ఒక లేడీ నాకు ఫోన్ చేసిన, ఏమండి నాకు మా హస్బెండ్ నా మాట వినటం లేదు, ఇన్లాస్ మాట వింటున్నారు. ఇది కామన్గా ఉండేది. రెండోది ఏంటంటే హస్బెండ్ నా మాట వినటానికి ఏదైనా ఒక మంత్రం ఉందా, లేదంటే కొంతమంది నన్ను ఎక్స్ట్రీమ్ లెవెల్కి మొరుగు ముందని పెడతారు కదండి, మాట వినటానికి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి ఒకటి వాళ్ళు ఎంతో బాధపడితే ఇలా వస్తారండి ఫోన్ చేసి. అన్నోన్ పీపుల్కి ఒక నెంబర్ తీసుకొని చేశారంటే అంతా బాధపడితేనే కదండి. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ కేటగిరీ అండి. ఈ కేటగిరీ వాళ్ళకి ఒక రెమెడీ ఉంది అదే రోజున. ఇంకొక కేటగిరీ ఎవరికంటేనండి, ప్రస్తుతానికి మనం బాగున్నాము, పిల్లలు చదువుకుంటున్నారు, జాబ్ ఏదో ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంది, బట్ ఇంకా గ్రోత్ వెళ్ళాలి. మనం ఎక్కడేసిన గొంగలి మాదిరి ఉంది, డెవలప్మెంట్ లేదు అన్నట్టుగా ఉంది, బట్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో మనకి ఇంకా ఉన్నత స్టేజ్కి వెళ్ళాలి, సమాజంలో పలుకుబడి కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, రాజకీయంగా ఎదగాలి, లేదంటే 10 మంది మధ్య నాయకత్వం కావాలి, ఒక బాస్గా ఉండాలి, లేదంటే ఒక బిజినెస్ 10 అంతలు కావాలనుకునే వాళ్ళకి ఇంకొక రెమెడీ. మూడో రెమెడీ, నేను కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు ఒక రెమెడీ చెబితే ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. నేను చాలామంది చెప్తా, ఇమ్మీడియట్గా తిరుపతి వెళ్ళండి. అయ్యో తిరుపతి అండి అంత డబ్బులు లేవండి అని ఆగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చిన్న పూజ ఏదైనా ఊళ్ళో చేయించుకోమా, అట్లీస్ట్ ఒక రుద్రాభిషేకం చేయించుకోండి, ఏమండి వెళ్ళామండి, అంత ఖర్చు మా దగ్గర లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ కష్టాలు అష్ట కష్టాలు అంటారంటండి. అవమానాలు ఉంటాయి, అప్పుల బాధ ఉంటుంది, పెళ్ళిళ్ళు, ఇంట్లో పిల్లలు ఉంటారు, వయసు వచ్చిన పిల్లలు, పెళ్ళి కాదు, స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు, అంతా అన్సర్టనిటీ, లేదంటే భర్త ఏదో ఒక దుర్వ్యసనాలకు పడిపోవడం, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి అసలు ఏది ఎలా హెల్త్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏది చెప్పినా చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇలా 3 రకాల కేసులు వాళ్ళకి ఆ ఏరువాక పున్నమి రోజున మన గ్రంథాల్లో చాలా పరిష్కారాలు చెప్పారు. అవన్నీ చాలా చాలా సింపుల్ పరిష్కారాలు.
ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి హస్బెండ్ గురించి పర్టికులర్గా ప్రేమించుకొని వివాహం అయ్యి మధ్యలో ఎడబాట్లు వచ్చిన వాళ్ళకి ఆ రోజున మనకి వటవృక్షం అంటారు. చూడటానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వటవృక్షం అంటే నథింగ్ బట్ మర్రి చెట్టు. అంటే ఈ వటవృక్షం కిందే మనకి దక్షిణామూర్తి కూర్చొని ఉంటారని చెప్పేసి మనకి దక్షిణామూర్తి అవతారంలో ఉంటుందన్నమాట. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ప్రతి ఊరికి ఊరు చివరిలో మర్రి చెట్టు ఉండనే ఉంటుందన్నమాట. సో ఈ మర్రి చెట్టుకి ఏం చేయాలంటే 11 ప్రదక్షిణాలు చేయాలి. చేస్తూ నూలు పోగులు పట్టాలి. అంటే మనం ఏంటంటే మర్రి చెట్టు అది ఉంటుంది కదండి, కాండం చుట్టూతూ మనకి దారం కనుక పోగుల్లాగా వేసేసుకుంటూ 3 పోగులు కలిపి చేసుకుంటూ 11, 12, 7 అలా చేయాలండి. చేసిన తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన అయిపోయిన తర్వాత ముగ్గురికి అట్లీస్ట్ మినిమం ముత్తైదులకి లేదంటే చిన్నపిల్లలకి తాంబూలం ఇవ్వాలి. ఓకే, ఇంతటితో ఈ ప్రక్రియ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జ్యేష్ఠాదేవికి 3 అంటే చాలా ఇష్టం. 3 తమలపాకులు, 3 వక్కలు, 3 అరటిపళ్ళు, లేదంటే ఎనీథింగ్ 3తో ఇవ్వాలి. 3 మంది మొత్తాదులకు అలా ఇచ్చుకుంటూ అయిపోతే ఆ వ్రతం, ఆ ఉపవాసం లైట్గా ఉండాలి. మరీ హెవీగా ఉపవాసం ఏం కాదు, జస్ట్ సాత్విక ఫుడ్ తీసుకొని, వీలైతే మధ్యాహ్నం లంచ్ కానీ ఏదైనా స్కిప్ చేసుకొని, లేదంటే పళ్ళ రసాలు ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఆ వ్రతం అయిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఒక శక్తి వస్తుందండి. ఏ శక్తి వస్తుందంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నతి గురించి వాళ్ళు దేనికైతే పాటుపడుతున్నారో అది సాధించుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇది నిజమా, మనకి ఎక్కడైనా పురాణాల్లో ఉందా అని మీరు నన్ను క్వశ్చన్ చేశారు అనుకోండి, ఈ రోజున మనకి వట సావిత్రి వ్రతం కూడా చేసుకుంటాం. ఇది వ్రతం ఇది, బట్ మన ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది. వ్రతం అంటే కథ ఉంటుంది. సత్యనారాయణ స్వామికి పూజకి ఒక కథ ఉంటుంది, గణపతికి ఒక కథ ఉంటుంది, ఇలా ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. దీనికి కూడా మనకి సావిత్రి కథ ఉంటుంది. అయితే సావిత్రి ఏంటంటే సాక్షాత్తు యముడిని ఆపేస్తుంది. తన భర్త చనిపోతే నా భర్త ప్రాణాలు నాకు కావాలి, నా భర్త నాతో ఉండాలి. ఆ సావిత్రి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ కథలో ఆమె ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత అతను సరిగ్గా ఉండడు, రకరకాల కారణాల వల్ల వాళ్ళ మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఫైనల్గా అతను చనిపోయినప్పుడు యమునితో ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటుంది. ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది అనేదానికి రహస్యం ఇది. తన మర్రి చెట్టుకి పూజ చేయడం, ఆమె వటవృక్షానికి వ్రతం చేయటం వల్ల ఆ పవర్ వచ్చింది. మీరు ఇందాక అడిగారు చూసారా, నాకు మురుగు ముందు పెడతారా, మంత్రం ఏదైనా ఇస్తారా, వశీకరణ ఉంటుందా, ఏంటి అంటే ఇది ఒక్కటే చేయాలి. ఆ రోజు పర్టికులర్ గా మొదలు ఆ రోజు పెట్టి ఇన్ని వారాలని చేయాలండి? అంతే, ఆ ఒక్కరోజు ఇట్స్ హార్డ్లీ 15 minutes రెమెడీ. ఎగ్జాక్ట్లీ, విత్ ఆల్మోస్ట్ 25 rupees. 25 rupees రెమెడీ, 15 minutes టైం తీసుకోండి, చేయండి, అంతే. ఇట్ వర్కౌట్ అవుతుందండి. మీ భర్త మీ కంట్రోల్లో ఉండాలంటే, ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఖచ్చితంగా అండి. ఇది రియల్ టైం కేసు. భర్తకి భార్య కూడా వైస్ వర్సా కూడా పనికొస్తుంది. వ్రతాలు ఎప్పుడు లేడీసే చేసుకుంటారు, ఇది సీక్రెట్ లేడీస్ కి మాత్రమే. పాపం భార్య బాధ్యతలు భర్తలకు ఉందండి. నెక్స్ట్ స్టెప్ భర్తలకి. అయితే పాపం వాళ్ళు మధ్యలో ఆగిపోయి ఉంటారు. మరి ఎంత ఉన్నా కానండి పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత, సంసారాన్ని చేసుకోవాల్సిన బాధ్యత భర్తదేనండి. మరి వాళ్ళు ఎంత కష్టపడినా ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు. నేను చాలా మందిని చూస్తుంటే, ఆవిడ నేను 10 ఏళ్ల నుంచి ఇదే జాబ్లో ఉన్నానండి, ముందు ఎదగలేకపోతున్నాను. 15 ఏళ్ల నుంచి ఇదే జాబ్ చేస్తున్నానండి, ఏదో కొద్దిగా వస్తుంది కానండి, నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. రాత్రి కూడా ఒకళ్ళు వచ్చారండి, సేమ్ సిమిలర్ కేసు. ఎక్కడి నుంచో వైజాగ్ నుంచో వచ్చి హైదరాబాద్లో వచ్చారు, చిన్న జాబ్లో చేరారు. అదే జాబ్లో అది అక్కడే ఉంటున్నారు, కొంచెం వెళ్తుంది కానీ ఒక బ్రేక్ త్రూ రాలేదు. ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళకి కూడా ఒక 100 rupees రెమెడీస్తో అదే రోజున చేయాలి. ఏమి చేయాలంటే 250 గ్రాములు నువ్వులు తీసుకొని దానం చేస్తే సరిపోతుంది, అంతే. దట్స్ ఆల్. ఓకే, ఎవరికి దానం ఇవ్వాలి? ఎవరికి ఇచ్చినా ఓకే, మంచి వాళ్ళకి ఇస్తే మంచిది అనమాట. మరి ఇలా నువ్వులు మనకి ఏం చెప్తారంటే వేద బ్రాహ్మణులకు ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వేదం ఎప్పుడు పఠిస్తూ ఉంటారు కాబట్టి, ఆ మంత్ర నిష్టలో ఆ నిష్టతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమంటారు, అట్లానే అగ్నిహోత్రం చేసే వాళ్ళకి, సంధ్యావనం చేసే వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళు ఎవరికి ఇచ్చినా కానీ చక్కగా హంబుల్గా తీసుకునే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే అశ్వమేధ యాగం ఫలితం వస్తుంది. 250 నువ్వులు దానం చేస్తే ఏరువాక పుణ్యం రోజు అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం వస్తుందంటారా? అవునండి. ఇది మనకి లవకుశ సినిమాలో ఎన్టీఆర్ గారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఈ గుర్రాన్ని వదిలిపెట్టిన తర్వాత లవకుశులు కలుస్తారు, చూసారు కదండి. అది ఒక బ్రేక్ త్రూ కదా. పాపం సీతాదేవి ఎక్కడ ఉందో, పిల్లలు ఎక్కడ ఉన్న తర్వాత ఈయన అశ్వమేధ యాగం చేయడంతోనే మొత్తం మారిపోతుంది అనమాట. ఇలా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటానికి, వాళ్ళు ఎక్కడో స్టాగ్నేటెడ్గా ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అశ్వమేధ యాగం చేయని అవసరం లేదు, ఈ నువ్వులు కనుక ఇస్తే సరిపోతుంది. ఇది 2వ రెమెడీ. 3వ రెమెడీ అండి, నాకు చాలామంది విలేజెస్ నుంచి, రూరల్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు. నేను కొంచెం చిన్న రెమెడీస్ చెప్తా వాళ్ళు చేయగలిగినవి. కొంతమంది వాళ్ళకి చదువు ఉంటుంది, చదువు లేదు, ఏమంటే ఈ శ్లోకం చదవమంటే మేమంటే మాకు చదవలేదు అంటారు. ఏమంటే కొంచెం ఈ పూజ చేయించుకుంటే ఏమంటే మా ఊళ్ళో గుడి కూడా లేదండి ఆ పూజ చేయడానికి అంటుంటారు. సరే పోనీ ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు అంటారు. కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం పెళ్ళి వచ్చిన ఈడికి వచ్చిన అమ్మాయి ఉంటుంది, పెళ్లి చేయాలి,
పిల్లలు ఉంటారు, ఫీజులు ఉండవు, ఏదో చేసుకుంటాం ఎలా అండి, ఆ లూప్ నుంచి బయటకు ఎలా రావాలనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ అండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 200-300 రూపాయలతో రెమెడీ అయిపోతుందండి. ఆ రోజున ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి గొడుగులు దానం చేయాలండి. గొడుగు 1-2 గొడుగులకి దానం చేయాలి. 2 పాదరక్షలు అంటే చెప్పులు, చిన్న చిన్న 2-3 జాతాలు తీసుకున్నా కానీ తక్కువలో జగన్ చేస్తే సరిపోతుంది. తర్వాత విసనకార దానం చేయటం, ఇది కూడా లేని వాళ్ళు చందనం దానం చేయాలి. మీకు చందనం డబ్బా తీసుకొచ్చేసి దాన్ని కలిపేసి అందరికి బొట్టు పెట్టేసి చేతులకు రాసేసుకుంటే చందనం దానం చేసినట్లు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయినట్లే కదండి. ఇలా అవి కనుక దానం చేయగలిగితే పాదరక్షలు, గొడుగులు, లేదంటే విసనకర్ర, చందనము ఇవి దానం కనుక చేస్తే, వీటితో పాటు ఉదక కుంభదానం అంటారు. ఈ పేరుతో కన్ఫ్యూజ్ కావద్దు ఇదేంటి అని. ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ వాటర్ బాటిల్. ఈ స్కూళ్ళలో పిల్లలు వాడుకుంటారు చూడండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోతే దాన్నే పూర్వకాలం ఉదక కుంభం. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర. అప్పట్లో మనకు అన్ని పాత్రలు ఉండేవి కాబట్టి ఇది వీటిని ఇలా వాటర్ బాటిల్స్ని కానీ వాటర్ని కానీ కనుక దానం చేసినా కానీ ఇందాక మనం చెప్పుకుంటున్న అష్ట కష్టాలు పడి బయటికి రాని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఇలా 4 కేటగిరీల వాళ్ళకి సింపుల్ రెమెడీ. ఒక బెస్ట్ ఏంటంటే మనకి ఏరువాక పున్నమి, దాన్నే జ్యేష్ఠ మాస పూర్ణిమి, జ్యేష్ఠ పూర్ణిమి కూడా అంటారు. ఈసారి ఇది ఇంకా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే బుధవారం వస్తుంది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ వస్తే ఇది ఇంకా విశేషం. సో విన్నారు కదండి, జూన్ 11 ఏరువాక పున్నం రోజు చాలా సింపుల్ రెమెడీస్, 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రెమెడీస్ సురేష్ బాబు గారు తెలియజేశారు. వీడియోని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి. మేబీ ఎవరికైనా ఎప్పుడు ఎందుకు అవసరం వస్తుందో తెలియదు, దేవుడు వీడియో రూపంలో కూడా వాళ్ళకి సమాధానం తెలియజేసిన వాడు కదా. ఇది చూసిన వాళ్ళు ఇలాంటి బాధలతో బాధపడుతున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ సంసారం నిలబడితే అది మీకు అంత పుణ్యం అండి. వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని ఉంటాం కదా, అది మీకే పుణ్యం కదండి. సో మనం ఎన్నో ఫార్వర్డ్లు చేసుకుంటూ ఉంటాం, ఈ మెసేజ్లు ఆ మెసేజ్లు ఇటు అటు, బట్ ఇది ఫార్వర్డ్ చేయండి, ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి, ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.